యూట్యూబ్ మానిటైజేషన్ తర్వాత మనకు రెవెన్యూ అనేది లాంగ్ వీడియోస్కి ఎక్కువగా ఉంటుంది, షార్ట్ వీడియోస్కి తక్కువగా ఉంటుంది. ఇండియన్ లాంగ్వేజెస్లో మనం ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేస్తే మనకు ఆర్పిఎం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి, 1.2Kకి 0.01 వచ్చింది. రెవెన్యూ షేర్ చూసుకుంటే ఇక్కడ 0.02 ఉంది. సో అదే ఒక ఇంగ్లీష్ ఛానల్కి అంటే ఒక యూఎస్ఏ ఛానల్ కనుక మనం రన్ చేస్తూ ఉంటే ఆర్పిఎం ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అండి 13,915 వ్యూస్ వచ్చాయి. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్టిమేషన్ రెవెన్యూ 1.34 ఉంది. సో ఇప్పుడు మనము రెవెన్యూ సెక్షన్ కనుక ఓపెన్ చేస్తే ఎస్టిమేటెడ్ వ్యూస్ రెవెన్యూ పర్ 1K ఆర్పిఎం ఎంత ఉంది? 0.10 ఉంది. అంటే మనకు తెలుగు ఛానల్ కంటే యూఎస్ఏ ఛానల్స్కి 10 or 20 టైమ్స్ ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఇలాంటి వీడియోస్ని మనం సింపుల్గా ఏఐని యూజ్ చేసుకొని ఎట్లా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు ఏదైనా ఒక యూఎస్ఏ ఛానల్ కనుక రన్ చేయాలి లేదా రన్ చేస్తూ ఉంటే షార్ట్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ని తొందరగా గెయిన్ చేసుకోవడానికి షార్ట్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. సో షార్ట్ వీడియోస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే మనకు మెయిన్గా 3 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్లో వచ్చేసి మనకు సైన్స్ అండ్ హిస్టరీ, మిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిడ్ యు నో ఫ్యాక్ట్స్ అనేది చాలా తొందరగా పాపులర్ అవుతుంది. సో మీరు ఫస్ట్ కంటెంట్ని క్రియేట్ చేయాలి. చాట్‌జిపిటీలోకి వెళ్ళి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, రైట్ 100 డిడ్ యు నో ఫ్యాక్ట్స్ అబౌట్ సైన్స్, యానిమల్స్, క్రియేచర్స్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కంటెంట్ ఐడియాస్ అయితే జనరేట్ అవుతాయి. ఏదైనా ఒక టాపిక్ను తీసుకోండి. ఇది స్టెప్ 1. మనం క్వశ్చన్స్ని అంటే టాపిక్స్ని మనం ఏఐ నుంచి క్రియేట్ చేసాము. వీటన్నిటిని ఒక దగ్గర కాపీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా మీకు నచ్చిన ఒక టాపిక్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెప్పబోయే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి invideo.io అని టైప్ చేయండి. ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ సైన్ అప్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వచ్చు. ఒక ఈమెయిల్ ఐడి 1 టైం యూజ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. మీకు వీడియో లాస్ట్లో ఈమెయిల్ ఐడీస్ లేకపోతే ఎట్లా యూజ్ చేయాలి కంటిన్యూస్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వీడియో మినిట్స్ చెక్ చేసుకోవచ్చు. మనము ఒక ఈమెయిల్ ఐడి తోటి 2 minutes వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మనం ఫ్రీగా చేయాలంటే షార్ట్స్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏఐ వీడియో అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ అకౌంట్కి మనము షార్ట్ వీడియోస్ను 2 షార్ట్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ షార్ట్ వీడియో అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే టాపిక్స్ని జనరేట్ చేసుకున్నారో ఆ టాపిక్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో స్టాక్ జనరేటివ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టాక్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసేసి డోంట్ యూజ్ ఐస్టాక్ అని క్లిక్ చేయండి. ఈ డోంట్ యూజ్ ఐస్టాక్ మీద క్లిక్ చేస్తే నాన్ కాపీరైటెడ్ ఫుటేజ్ అయితే యాడ్ అవుతుంది, లేదు అంటే కాపీరైటెడ్ ఫుటేజ్ అయితే యాడ్ అవుతుంది. ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ డోంట్ యూజ్ ఐస్టాక్ పైన క్లిక్ చేయాలి. లాంగ్వేజ్ అనేది జనరల్గా మీరు యూఎస్ఏ ఛానల్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వాయిస్ యాక్టర్స్లో మీరు మేల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ మై వీడియో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఒక షార్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్ వీడియో ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టాపిక్ని అనలైజ్ చేసుకుని దానికి స్క్రిప్ట్, ఫుటేజ్, కంప్లీట్ ప్రాసెస్ అంతా ఇన్ వీడియోని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు 30 seconds or 20 seconds సెలెక్ట్ చేసుకోండి. నేను 30 seconds యూట్యూబ్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో మనకి ఈ విధంగా వీడియో క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఫ్రీగా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఇన్ వీడియో బ్రాండింగ్ అనేది నార్మల్ పెట్టండి. టైప్ ఆఫ్ వాటర్ మార్క్ అనేది స్టాక్ వాటర్ మార్క్ పెట్టండి 1080. సో నెక్స్ట్ కంటిన్యూ. సో ఈ వీడియోలో మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలనేది నేను నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకు వాటర్ మార్క్ అయితే వచ్చింది. ఈ వాటర్ మార్క్ని ఎట్లా రిమూవ్ చెప్తాను. వీడియో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఏదైనా ఒక ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి వీడియో డౌన్లోడ్ అయిన వీడియోని ఇక్కడ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్ వీడియో అని చెప్పి వాటర్ మార్క్ అయితే చూపిస్తుంది. దీన్ని మీరు
క్రాప్ చేయాలి. అంటే మనకు లోగో కనపడకుండా బాటంలో, టాప్‌లో దీన్ని క్రాప్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు వాటర్ మార్క్ అనేది ఎక్కడ కనబడతలేదు. Believe it or not, your thoughts generate real watts, mini lightning in your skull. An awake adult brain produces about 12-20. సో ఈ విధంగా మనకు వాటర్ మార్క్ అయితే క్రాప్ చేసాము. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక టైటిల్ ఇవ్వండి. టైటిల్ ఇచ్చేసి వీడియోని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మరి ఈమెయిల్ ఐడీస్ లేకపోతే మనం కంటిన్యూస్‌గా వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలో ఒక ప్రో టిప్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. గూగుల్‌లోకి వచ్చేసి tempmail.org అనే వెబ్సైట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మాకు టెంప్ మెయిల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనకు ఈ విధంగా ఒక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. మీరు అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంకొక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. ఈ టెంప్ మెయిల్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక డేలో 4 to 5 అకౌంట్స్ని అయితే లాగిన్ చేయొచ్చు. దానికంటే ఎక్కువ లాగిన్ చేస్తే మీకు సర్వర్ డిటెక్షన్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా క్రియేట్ అయింది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇన్ వీడియోలోకి వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకు ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏదైతే ఈమెయిల్ ఐడి కాపీ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. సో మళ్ళీ టెంప్ మెయిల్కి వచ్చేసి ఇక్కడ రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి. సో రీఫ్రెష్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అనేది కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ జనరేట్ అయిన ఓటీపీ అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఇట్లా ఓటీపీని కాపీ చేసుకోండి. ఓటీపీని ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. వర్క్ స్పేస్ ఏదైనా ఇవ్వండి. ఏదైనా ఒక బర్త్డే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ మీ ఛానల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో చూడండి మనం టెంప్ మెయిల్ తీసుకున్న ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మళ్ళీ మన కొత్త అకౌంట్ అయితే లాగిన్ అయింది. ఇక్కడ చూడండి 2 minutes ఉంది. సో ఇట్లా మీరు డైలీ ఒక 4 to 5 ఈమెయిల్ ఐడీస్ తోటి మనం లాగిన్ చేయొచ్చు. మళ్ళీ సేమ్ క్రియేట్ ఏ వీడియోలోకి వెళ్ళి మళ్ళీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చేసి మీరు వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని చేస్తూ మీరు యూట్యూబ్ యూఎస్ఏ ఛానల్లో రెగ్యులర్గా కనుక వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఛానల్కి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. అండ్ అట్లాగే మనకు షార్ట్ వ్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఆప్షన్ని మీరు ఫస్ట్ టైం యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే ఛానల్ గ్రో అవ్వడానికి యూఎస్ఏ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి మనకు ఈ మెథడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కనుక యూఎస్ఏ ఛానల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా మానిటైజ్ చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను వాటిపైన వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను.